హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ అలర్ట్స్. మనం మార్కెట్ని గత 5 నెలల నుండి అబ్జర్వ్ చేస్తుంటే టోటల్గా బేరిష్ ట్రెండ్ని కంటిన్యూ అయ్యి బేరిష్ మోడ్లోనే యాజ్ ఆఫ్ నో వరకు ట్రేడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇటువంటి సమయంలో చాలా స్ట్రాంగ్గా టెక్నికల్గా మరియు ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ కూడా 52 వీక్స్ లోని టచ్ చేయడం అనేది జరిగింది. ఇటువంటి సమయంలో మన యొక్క పోర్ట్ఫోలియో కూడా నెగిటివ్లో ఉన్నది అని చెప్పడానికి ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. సో ఆబ్వియస్లీ మనం ఏదైతే స్టాక్స్ని పికప్ చేసుకున్నామో రాంగ్ టైంలో కానీ పికప్ చేసుకుంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న ఈ బేరిష్ మోడ్కి 40-50% లాస్ అనేది మన పోర్ట్ఫోలియోని మనం ఖచ్చితంగా చూడొచ్చు. సో ఇటువంటి సమయంలో మనము ఇంకా హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ చేయాలా, మనం హోల్డ్ చేస్తున్న స్టాక్స్ని హోల్డ్ చేయాలా ఎగ్జిట్ చేయాలా అనేది నేను మీకు కొన్ని టెక్నికల్ ఇండికేటర్స్ని యూజ్ చేసి చార్ట్లో మీకు చూపించడం అనేది జరుగుతుంది. లేకుంటే ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మనం ఏ టైంలో పికప్ చేయాలి అనేది మీకు నేను ఈ వీడియోలో చూపించడం అనేది జరుగుతుంది. సో మొదటిసారిగా మీరు నా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇటువంటి సపోర్టింగ్ వీడియోస్ కోసం. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోనికి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇటువంటి బేర్ మార్కెట్లో మన యొక్క పోర్ట్ఫోలియోని మనం హోల్డ్ చేయాలా లేకుంటే సెల్ చేయాలనేది ఒక చిన్న ట్రిక్స్, ఒక ఇండికేటర్స్ సహాయంతో మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ లేకుండా ఎటువంటి ఇండికేటర్స్ని యూజ్ చేసి మనం బేరిష్ ట్రెండ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది నేను మీకు డిమాట్ అకౌంట్ అయినటువంటి గ్రోని లాగిన్ అయ్యి మీకు క్యాండిల్ స్టిక్స్ చార్ట్ ఓపెన్ చేసేసి ఇండికేటర్ సహాయంతో మీకు క్లియర్గా చూపించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గ్రో డిమాట్ అకౌంట్ని లాగిన్ అవ్వడం జరుగుతుంది. వన్స్ గ్రో డిమాట్ అకౌంట్ ఓపెన్ అయినాక ఏదైనా ఒక స్టాక్ని మనం తీసుకుందాం. ఈ రకంగా ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఈ వరుణ్ బ్యావరేజెస్ అనే స్టాక్ని మనం తీసుకుందాం. వన్స్ స్టాక్ ఇలా ఓపెన్ చేయనాక టెర్మినల్ మీద మనం క్లిక్ చేద్దాం. టెర్మినల్ మీద క్లిక్ చేసిన వెంబట మనకి క్యాండిల్ స్టిక్స్ చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. వన్స్ ఈ రకంగా క్యాండిల్ స్టిక్స్ చార్ట్ ఓపెన్ అయిన వెంబట మనం కొన్ని ఇండికేటర్స్ని అప్లై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకంగా వీక్లీ టైం ఫ్రేమ్ మనం పెట్టుకుందాం. వీక్లీ డిఫాల్ట్గా వీక్లీ ఉంది. సో వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఇండికేటర్స్లోకి వెళ్ళి మూవింగ్ యావరేజ్ ఇండికేటర్స్ని పెట్టుకుందాం. నెక్స్ట్ ఈఎంఏ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని పెట్టుకుందాం. సో ఈ రెండు ఇండికేటర్ సెట్టింగ్స్ని కొంచెం చేంజ్ చేద్దాం. ఫస్ట్ మూవింగ్ యావరేజ్ని సెట్టింగ్స్లోకి వెళ్తే లెంత్ 30 పెట్టుకుందాం. స్మూత్ లైన్ 5 పెట్టుకుందాం. కొంచెం లైన్ని థిక్గా చేద్దాం. కలర్ను కూడా చేంజ్ చేద్దాం. అంతే. నెక్స్ట్ ఈఎంఏ సెట్టింగ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం లెంత్ని 30 పెట్టుకుందాం. స్మూత్ లైను 5 పెట్టుకుందాం. స్టైల్లోకి వెళ్ళి కొంచెం థిక్నెస్ అనేది చేంజ్ చేసుకొని గ్రీన్ కలర్ పెట్టుకుందాం. సేవ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క వీక్లీ చార్ట్ని మనం వీక్లీ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నట్టునే ఈ యొక్క వరుణ్ బేవరేజ్ అనే స్టాకు 2022 ఏప్రిల్లో 129 రూపీస్. ఇక్కడ కానీ మనం ఈ స్టాక్ని పికప్ చేస్తే ఈ మూవింగ్ యావరేజ్ లైన్ ఏదైతే ఉందో, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్ ఏదైతే పైన ఉందో ఈ స్టాక్ని మనం హోల్డ్ చేయొచ్చు. చూస్తూనే ఉన్నారు కదా, టోటల్గా హోల్డ్ చేయొచ్చు. ఇంతవరకు కూడా హోల్డ్ చేయొచ్చు. ఏదైతే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ నుంచి ఇక్కడ డౌన్ అయిందో ఇక్కడ మనం ఈ స్టాక్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలన్నట్టు. సో మనకు క్లియర్గా చూపిస్తుంది. మూవింగ్ యావరేజ్ లైన్ పైన మనకి ఉన్నప్పుడల్లా మనం ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. ఇదే స్టాక్ని కాదు, ప్రతి స్టాక్ని కూడా. సో దీనికి బ్యాక్ సపోర్టెడ్గా ఇంకో చిన్న ఇండికేటర్స్ని పెడదాం. సూపర్ ట్రెండ్ ఇండికేటర్ని పెడదాం. సూపర్ ట్రెండ్ దీనికి ఎటువంటి సెట్టింగ్స్ కూడా మనం చేంజ్ చేయవలసిన అవసరం లేదు. ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ కూడా చూడండి, మీకు మొత్తం ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఈ గ్రీన్ లైన్ అనేది సూపర్ ట్రెండ్ అనేది పాజిటివ్నెస్ని చూపిస్తుంది.
ఇక్కడ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ నెగిటివ్నెస్ని చూపిస్తుంది. సో ఈ సూపర్ ట్రెండ్ కూడా చూడండి, మీకు మొత్తం టోటల్ ఇంతవరకు కూడా ఏదైతే ఈ 600 వరకు కూడా సూపర్ ట్రెండ్ కూడా మనకి గ్రీన్ సిగ్నల్‌లో చూపించడం అనేది జరిగింది. ఈ రకంగా మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. ప్రతి స్టాక్స్‌ని బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. వీక్లీ టైమ్ ఫ్రేమ్ పెట్టుకోవాలి. మూవింగ్ యావరేజ్, ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌ని పెట్టి మనం ఈ సెట్టింగ్స్ అనేది నేను చెప్పినట్టు చేంజ్ చేసుకొని ఈ యొక్క స్టాక్ యొక్క మూమెంటం అనేది మనం క్లియర్‌గా తెలుసుకోవచ్చు. వీక్లీ టైమ్ ఫ్రేమ్ పెట్టుకున్నాం కాబట్టి ఏదైనా స్టాక్ యొక్క మూమెంట్ అనేది వీక్లీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఒక వీక్ ఒకసారి మనం హోల్డ్ చేసిన స్టాక్‌ని మనం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఏదైనా ఇమ్మీడియేట్‌గా లాస్ వస్తే మనం పోర్ట్‌ఫోలియో నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు అన్నట్టు. అదేవిధంగా మనం కొన్ని స్టాక్స్‌ని బ్యాక్ టెస్ట్ చేసి చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డిమాట్ అకౌంట్ లాగిన్ అయినాక కొన్ని స్టాక్స్ని మనం బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం వరుణ్ బెవరేజ్ అనే స్టాక్ని చూసాం కదా. సో మనం ఒక వేరే స్టాక్ని మనం చూద్దాం. సో ఈరోజు టాప్ గెయినర్స్ సి మోడ్లోకి వెళ్దాం. సి మోడ్లోకి వెళ్ళినమ్మట చాలా స్టాక్స్ ఉన్నాయి కదా. సో ఒక జొమాటో స్టాక్ని మనం ఒకసారి చెక్ చేద్దాం, బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఈ జొమాటో స్టాక్ ఓపెన్ అయినమ్మట ఈ రకంగా చార్ట్ ఓపెన్ అయినాక టెర్మినల్లోకి వెళ్దాం. ఆటోమేటిక్గా మనం సెట్టింగ్స్ అనేది పెట్టాం కాబట్టి డిఫాల్ట్గా వస్తాయి అన్నట్టు. ఆ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్స్తో సహా వచ్చేస్తాయి. చూసారు ఫ్రెండ్స్, ఈ రకంగా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సూపర్ ట్రెండ్ని హైడ్ చేద్దాం. హైడ్ చేసినప్పట మనకి మూవింగ్ యావరేజ్ లైన్ అనేది ఇక్కడ ఉంది కదా, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్. ఇక్కడ నుంచి మనం ఈ స్టాక్ను హోల్డ్ చేయొచ్చు. 70 రూపీస్ ఉంది కదా, మే 23లో ఈ స్టాక్ని 73 రూపీస్ ఉంది. ఈ మూవింగ్ యావరేజ్ లైన్ ఇంతవరకు కూడా మనం స్టాక్ను హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే ఈ జాన్యువరి 2025లో ఈ మూవింగ్ యావరేజ్ లైన్ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం మార్కెట్ నుంచి ఈ స్టాక్ని మనం సెల్ చేయాలన్నట్టు. సో ఈ రకంగా సింపుల్గా మనం సూపర్ ట్రెండ్ కూడా మనకి క్లియర్గా చూపిస్తుంది. చూడండి, ఇక్కడ వరకు రెడ్ లైన్ ఉంది, ఎందుకంటే మూవింగ్ యావరేజ్ లైన్ ట్రేడ్ అయింది కాబట్టి. సో ఇక్కడ నుంచి మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటిన్యూగా మనకి ఏదైతే ఉందో ప్రాఫిట్ వరకు కూడా మనకి గ్రీన్ సిగ్నల్ సూపర్ ట్రెండ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రతి స్టాక్ని కూడా మనం బ్యాక్ టెస్ట్ చేసుకొని మన యొక్క పోర్ట్ఫోలియోని మనం ఈ సింపుల్గా ఈ చిన్న ట్రిక్తో ఏదైతే మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, సూపర్ ట్రెండ్, ఈ చిన్న ట్రిక్తో మనం సేఫ్గా మనం పోర్ట్ఫోలియోని మనం రన్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మరిన్ని ఇటువంటి వీడియోస్ సపోర్ట్ చేయడం కోసం మరిన్ని ఇండికేటర్స్ సహాయంతో లేకుంటే కొన్ని టెక్నికల్గా మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా యొక్క ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి.